మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఆర్టీసీ ఉద్యోగుల ఆవేదనతో గుంతకల్ డిపో వద్ద ధర్నా. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డ ఉద్యోగ సంఘాలు. ప్రజలకు సేవలందిస్తున్న ఆర్టీసీని ప్రభుత్వం క్రమంగా బలహీనపరుస్తుందని ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ఒకవైపు కొత్త హామీలు ఇస్తూ మరోవైపు కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. గుంతకల్ ఆర్టీసీ డిపో ఎదుట నిర్వహించిన గేట్ మీటింగ్ ధర్నాలో ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా బలోపేతం చేయాల్సింది పోయి ప్రైవేటీకరణ దిశగా నెట్టడం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్త్రీ శక్తి బస్సుల్లో అమలు చేస్తున్న జీరో టికెట్ విధానం వల్ల ఉద్యోగులపై అదనపు పనిభారం పడుతోందని, ప్రయాణికులకు సరైన టికెట్లు ఇవ్వకుండా వ్యవస్థను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ పీఆర్సీ కమిటీ నియామకం లేకపోవడం, ఐఆర్ ప్రకటించకపోవడం వల్ల ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న 4 డిఏలు, అరియర్స్, లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సరిపడా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెరిగిందన్నారు. రిటైర్ అయిన మరియు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రావాల్సిన సెటిల్మెంట్లు కూడా నెలల తరబడి పెండింగ్ లో పెట్టడం అమానుషమని విమర్శించారు. ఉద్యోగులను ఈహెచ్ఎస్ లో కలిపి వైద్య సదుపాయాలు దెబ్బతీశారని, గతంలో ఆర్టీసీలో అమలైన మెరుగైన వైద్య విధానాన్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని సంఘ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎర్రస్వామి, జోనల్ జాయింట్ సెక్రటరీ విజయలక్ష్మి, డిపో కార్యదర్శి నటరాజ్, డిపో ప్రెసిడెంట్ మొహిద్దీన్, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్ ఎర్రస్వామి, నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే రాష్ట్ర కమిటీ నిర్ణయించిందో 2 రోజులు డిమాండ్ డే ప్రకటించిందో ఆ దాంట్లో భాగంగానే ఈ రోజు గుంటకల్ డిపోనందు పెద్ద సంఖ్యలో గేట్ మీటింగ్ ద్వారా డిమాండ్ డే ఫ్లెక్సీకరించుకొని డిమాండ్ డే ప్రకటిస్తూ ఈ రోజు ఏదైతే ప్రభుత్వం తీసుకుందో ప్రైవేటు పరంగా దిశలో అడుగులేయడానికి దాన్ని వ్యతిరేకిస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఒకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రథమంగా ఈ రోజు రేపు 2 రోజులు డిమాండ్ డే ప్రకటించి తద్వారా అది పరిష్కరించకపోతే రేపు ఏ విధమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రైవేటు పరణ చేయడానికి అడ్డుకోవడానికి నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రముఖంగా సిద్ధంగా ఉన్నదని తెలియచ్చు. మరి ఏదైతే ఆర్టీసీలో విద్యుత్ బస్సులను తీసుకోవడానికి నేషనల్ మజ్దూర్ యూనియన్ వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత ఆర్టీసీలో ఉద్యోగస్తుల ద్వారానే ఆ విద్యుత్ బస్సులు నడపాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ యొక్క ప్రథమ డిమాండ్. కాబట్టి ఆ డిమాండ్ నెరవేర్చే వరకు నేషనల్ మజ్దూర్ యూనియన్ దఫాలుగా ఉద్యమాలను చేసి ఏదైతే ప్రైవేట్ పరమాలు కాకుండా నేషనల్ మజ్దూర్ యూనియన్ అడ్డగిస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి పత్రికా విలేకరులకి మరియు సెక్యూరిటీ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ గేట్ మీటింగ్ కు హాజరైనటువంటి మా యొక్క నేషనల్ యూనియన్ సభ్యులకు మరియు సెక్యూరిటీ పర్సన్స్ వారికి, మీడియా వారికి మా నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజున అనగా మే 20వ తేదీ, అదే రీతిగా 21వ తేదీ 2 రోజులు కూడా డిమాండ్ డేగా ప్రకటిస్తూ మా రాష్ట్ర కమిటీ నిర్ణయించినటువంటి రీతిగా ఈ రోజున గుంతకల్ డిపో నందు మొదటి రోజు అయినటువంటి ఈ డిమాండ్ డేను మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క రాష్ట్ర కమిటీ ఏర్పరిచినటువంటి ప్రధాన డిమాండ్లలో మొట్టమొదటిగా మేము వ్యతిరేకిస్తున్నటువంటి, మా నేషనల్ మజ్దూర్ యూనియన్ వ్యతిరేకిస్తున్నటువంటి మొట్టమొదటి డిమాండ్ విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా మాత్రమే కొనుగోలు చేసి మరి ఆర్టీసీ కార్మికులకు మేలు చేయాలని మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్.
మరి అద్దె బస్సుల్లాగా మరి హైర్ బస్సెస్ లాగా ఎలక్ట్రిక్ బస్సులను కూడా మరి అద్దెకు ద్వారా కొనుగోలు చేసి ప్రైవేటీకరణ చేస్తే మా యొక్క ఉద్యోగుల జీవితాల్లో మాకు ప్రమోషన్స్ విషయం అయితేనేంటి, ఇంకాను రిక్రూట్మెంట్ విషయం అయితేనేంటి, మా యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎదుగుదలకు కొద్ది వరకు అది మాకు దోహదపడదు అని మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి విద్యుత్ బస్సుల కొనుగోలు విషయమై ప్రైవేటైజేషన్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకుని ప్రభుత్వం ద్వారా మాత్రమే కొనుగోలు చేసి మా యొక్క డిపార్ట్మెంట్ ను అభివృద్ధి పథంలో నడపాలని మా యొక్క ప్రధాన డిమాండ్ గా తెలియపరుస్తూ ఉన్నాము. మరి అదే రీతిగా మరి రెండవ డిమాండ్ అయినటువంటి స్త్రీ శక్తి పథకం ద్వారా మరి ఎంతో మంది స్త్రీలు మన గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క పథకం ద్వారా అనేక మంది స్త్రీలు లబ్ధి పొందుతూ ఉన్నారు. అది సంతోషించదగినటువంటి విషయం. బట్ అయినప్పటికీ కూడా మరి మహిళా ఉద్యోగులైతేనేంటి, పురుష ఉద్యోగులైతేనేంటి, కండక్టర్స్, అదే విధంగా మరి టిమ్ డ్రైవర్స్ మరి టికెట్ ఇష్యూ చేస్తున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి పని భారాలకు లోనై మరి మానసికంగా ఎంతో కృంగుబాటుకు మరి ఉద్యోగ పరంగా కూడా అనేకమైనటువంటి పనిష్మెంట్లను మరి పొందుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఆ విషయమే స్త్రీ శక్తి యొక్క సాఫ్ట్వేర్ విషయంలో కూడా ప్రభుత్వం చొరవ చూపి ఆ పని భారాన్ని తగ్గించాలని కూడా మా యొక్క ప్రధాన డిమాండ్ గా తెలియపరుస్తూ ఉన్నాము. మరి అదే రీతిగా మరి ఇక్కడ రిటైర్మెంట్ విషయంలో కూడా మరి జనవరి వరకు కూడా సెటిల్మెంట్స్ అన్ని కూడా ప్రభుత్వం చొరవ చూపి ప్రతి ఒక్కరికి కూడా గ్రాట్యుటీ మరియు ఫైనల్ సెటిల్మెంట్స్ ఎన్కాష్మెంట్ విషయంలో మరి సమస్తమును చెల్లించింది. అందుకు మా యొక్క నేషనల్ మజ్దూర్ యూనియన్ తరపున ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇంకను మరి ఫిబ్రవరి అయితేనేంటి, మరి ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు. వారికి కూడా సెటిల్మెంట్ విషయంలో మరి సకాలంలో స్పందించి వారి బిల్లులన్నింటినీ కూడా అప్రూవ్ చేసి ఫండ్స్ రిలీజ్ చేసి వారి జీవితాలను ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాము. మరి మా యొక్క రాష్ట్ర కమిటీ గౌరవనీయులైనటువంటి మరి మా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారికి, VC and MD గారికి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్లతో మెమరాండం ను ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండం లో పొందుపరిచినటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా వాటన్నింటికి సానుకూలంగా స్పందించి మరి ఉద్యోగులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాలని కూడా ఈ యొక్క మొదటి రోజైనటువంటి డిమాండ్ ద్వారా మా యొక్క ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాము. మరి అదే రీతిగా చూసుకున్నట్టయితే మరి EHS విషయంలో కూడా గతంలో అయితే మేము ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్నప్పుడు మాకు ఆర్టీసీ డిస్పెన్సరీస్ అయితేనేంటి, మరి విద్యాధరిపురంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మెడికల్ హాస్పిటల్స్ అయితేనేంటి, వీటి ద్వారా ఎంతో మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు మేము అనుభవించే వాళ్ళము. కానీ ఈ దినమున ప్రభుత్వంలోనికి విలీనమైన తర్వాత EHS ద్వారా మరి EHS సదుపాయాలు అయితే ఉన్నాయి, కానీ వాటి ద్వారా మేము పూర్తి స్థాయిలో మా యొక్క మెడికల్ సౌలభ్యాన్ని పొందుకోలేకపోతున్నాము. అంటే ఇక్కడ మేము ఉద్యోగులుగా పనిచేస్తున్నప్పుడు మరి లక్షలు మరి మా చేతుల్లో అయితే ఉండవు. ఎమర్జెన్సీ కండిషన్స్ లో హాస్పిటల్స్ కు వెళ్ళినప్పుడు EHS అయితే ఉంది, కానీ మీరు ఇప్పుడు డబ్బులు పెట్టుకుంటే తిరిగి మీకు రియంబర్స్మెంట్ ఇస్తామని కొన్ని హాస్పిటల్స్ వారు తెలియజేపరుస్తూ ఉన్నారు. వాటి ద్వారా కొంతమంది అంటే ఆ సకాలంలో డబ్బు అందలేనటువంటి స్థితిలో మరి అకాల మరణానికి కూడా గురవడం జరుగుతూ ఉంది. కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఆర్టీసీ యొక్క డిస్పెన్సరీస్ ద్వారా మరి నోటిఫైడ్ హాస్పిటల్స్ ద్వారా వైద్య సదుపాయాన్ని అందించేటువంటి మా యొక్క ఆర్టీసీ మెడికల్ సౌకర్యాన్ని కూడా కొనసాగించాలని తెలియపరుస్తూ ఉన్నాము. మరి అదే విధంగా ఉద్యోగుల విషయంలో కూడా అన్ని కేటగిరీలలో కూడా ప్రమోషన్స్ ను మరి ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. మరి DRPR కోటాలని చెప్పి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రమోషనల్ కోటాస్ అని మరి ఆర్టీసీలో ఎన్నడూ లేనటువంటి క్రొత్త విధానాలను చేపట్టి కొన్ని కేటగిరీస్ లో మరి ప్రమోషన్స్ ను స్టాప్ చేసి ఉన్నారు. వాటిని కూడా ప్రభుత్వము మరియు ఆర్టీసీ యాజమాన్యము మరి కూలంకుషంగా పరిశీలించి ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా మరి ప్రమోషన్స్ ఇచ్చి మరి ఉద్యోగులను అందరినీ కూడా సంతృప్తికరంగా ఉంచాలని కూడా మా యొక్క నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రైవేటైజేషన్ అంటే విద్యుత్ బస్సుల యొక్క ప్రైవేటైజేషన్ ను స్టాప్ చేసి మరి ఆ బస్సులన్నింటినీ కూడా ప్రభుత్వము మరియు ఆర్టీసీ యాజమాన్యమే కొనుగోలు చేసి వాటిలో ఆ యొక్క ఎందుకంటే నేటి కాలంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులం అందరము కూడా డిజిటలైజేషన్ కి అలవాటు పడి ఉన్నాము. ఇంకనూ అవసరమైతే మేము ట్రైనింగ్ పొందుకొని ఆ ఎలక్ట్రిక్ బస్సులను
సమర్థవంతంగా నడపడానికి మా యొక్క ప్రతి ఒక్క ఉద్యోగ సహోదరులందరూ కూడా మా వంతుగా కృషి చేస్తామని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ప్రైవేటైజేషన్ ని స్టాప్ చేసి ప్రభుత్వమే కొనుగోలు చేసి మా యొక్క పిటిడి డిపార్ట్మెంట్ ను ఇంకనూ అభివృద్ధి పథంలో నడపాలని ప్రధానంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దీనికి స్పందిస్తూ మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రైవేటైజేషన్ విషయమై ఇంకనూ మా కమిటీ ఏదైతే నిర్ణయిస్తుందో దానికి కట్టుబడి మా గుంతకల్ డిపో సభ్యులందరము కూడా మరి మేము వాటిలో పాల్గొంటామని కూడా తెలియపరుస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా జోనల్ కమిటీ జాయింట్ సెక్రటరీగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి మరీ మనవి చేస్తూ ఉన్నాము. మా డిమాండ్లన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించి వాటిని అన్నింటినీ కూడా ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి మా యొక్క నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ అన్ని విధాలుగా ఉద్యోగులకు అందుబాటులో ఉంటుందనే రకంగా మరి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ప్రభుత్వం అయితే చెప్తుంది ఆర్టీసీ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టడం జరుగుతున్నది. ఆ ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సులను కూడా అద్దె ప్రాతిపదిక మీద తీసుకోవడం జరుగుతున్నది. ఆ అద్దె ప్రాతిపదిక మీద తీసుకునే బదులు మన ఆర్టీసీనే కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారానే ఆ బస్సులను నడపడానికి ఎన్నో సౌకర్యాలు అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ విధంగా చేయకుండా ఏకపక్షంగా అద్దె బస్సులు తీసుకోవడం జరుగుతున్నది. ఆ విధంగా అద్దె బస్సులు తీసుకోవడం వల్ల మన డిపోలు ఖాళీ అవుతున్నాయి. మీకు తెలియపరుచుకుంటున్నాం ఏమంటే ప్రభుత్వానికి అయితేనే మేనేజ్మెంట్ అయితేనేమి మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాము. మీరు ఏది ఇచ్చినా అద్దె బస్సుల స్థానంలో మనకి ఎలక్ట్రికల్ బస్సులు ఇచ్చినా దాన్ని సక్సెస్ఫుల్ గా నడపడానికి మనమంతా ఆర్టీసీ ఉద్యోగాలంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి ప్రభుత్వాన్ని తెలియపరుచుకుంటున్నాము ఈ గేట్ మీటింగ్ ద్వారా. అదేవిధంగా మీరు చూస్తున్నారు స్త్రీశక్తి అనేది గవర్నమెంట్ చాలా పకడ్బందీగా చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అని చెప్పేసి మీడియా ద్వారా పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ ఆ సక్సెస్ఫుల్ కి కారణమైనటువంటి ఉద్యోగుల గురించి ఎటువంటి కనీస సౌలభ్యాలు కల్పించకుండా స్త్రీశక్తి అనే ఒక సపరేట్ ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి ఆ సాఫ్ట్వేర్ ని కండక్టర్ల మీద రుద్దడం జరిగింది. దానివల్ల కండక్టర్లు ఒక బస్సు నందు ఒక 90-100 మంది ప్రయాణికులు ప్రయాణించేటప్పుడు ఆ సపరేట్ సాఫ్ట్వేర్ బటన్ ఇవ్వడం జరిగింది. ఆ బటన్ నొక్కడానికి ఆయన ఈ 90 మంది ప్యాసింజర్లని బస్సులో సర్దుకుంటూ ఏదో పొరపాటున జరిగినప్పుడు ఆ టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏమి చూపిస్తున్నారు, తనిఖీ అధికారులు వచ్చిన తర్వాత ఇది జీరో టికెట్, నువ్వు ఈ జీరో టికెట్ ని ఇంటెన్షియల్ గా నువ్వు అమౌంట్ తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినా అని చెప్పేసి మానసిక గురి చేస్తూ వాళ్ళ కేసులు రాస్తూ వాళ్ళను అకాల మరణాలు కూడా జరిగిన ఈ విధంగా జరగడం వల్ల మీకు అందరికీ తెలుసు, మీడియా ద్వారా సర్వే చేయడం జరిగింది. ఎవరెవరు ఎక్కువ ఈ స్ట్రోక్స్ వల్ల చనిపోతున్నారంటే ముందు స్థానంలో మన ఆర్టీసీ ఉందని చెప్పేసి కూడా మీడియా వారు తెలవడం జరిగినది. దీనికి అంతటికి కారణము ఈ స్త్రీశక్తి టికెటే. కాబట్టి దయచేసి ఈ స్త్రీశక్తి టికెట్ ని కూడా మన సాధారణ ప్రయాణికులకు ఏదైతే టికెట్లు ఇస్తున్నామో అదే విధంగా దాన్ని మాడిఫై చేసి ఆ సమస్యను కూడా తీర్చాలని చెప్పేసి మనం ఈ సభాముఖంగా అడగడం జరుగుతున్నది. అదే విధంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సెటిల్మెంట్స్ అయితే సంవత్సరాల తరబడి అలాగే ఉన్నాయి. కాబట్టి ఆ పెండింగ్ లో ఉన్న సెటిల్మెంట్స్ ని మరియు లీవ్ ఎన్కాష్మెంట్ ని కూడా ఇవ్వవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ విధంగా రేపు జరిగిపోయే 2వ డిమాండ్ ని ఇంకా జయప్రదంగా చేయవలసిందిగా సభాముఖంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.